మీకు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో కానీ ఇంకా ఎవరైనా ఇలాగా సజెస్ట్ చేశారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోవద్దు, దానికి అసలు కెరీర్ గ్రోత్ ఉండదు అని ఎవరైనా మీకు సజెస్ట్ చేశారా? అలా చెప్పారని మీరు మీ డ్రీమ్ జాబ్ని ఆటోమేషన్ టెస్టింగ్ మీద ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు కానీ స్టాప్ చేసి ఉంటే ఒక్కసారి వినండి. ఆటోమేషన్ టెస్టింగ్ జాబ్స్ అప్పుడే ఏ టెక్నాలజీతో రీప్లేస్ కావండి, దానికి ఇంకా టైం పడుతుంది. ఓకే, ఇంకా స్టిల్ మనకి జాబ్స్ అయితే ఉన్నాయి ఆటోమేషన్ టెస్టింగ్ మీద. ఓన్లీ ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రస్తుతం ఆటోమేషన్ టెస్టింగ్ జాబ్స్తో మల్టీ స్కిల్స్ ఎక్స్పర్ట్ చేస్తున్నారు. మీరు ఓన్లీ సెలీన్ విత్ జావా నేర్చుకుంటే సరిపోవట్లేదు. అట్లీస్ట్ ఏపీఐ టెస్టింగ్ స్కిల్స్ ఆర్ మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ స్కిల్స్ అయినా ఏదో ఒక అడిషనల్ ఇంకొక టెస్టింగ్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. సో దానికి మీరు ప్రిపేర్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారో అది కోర్ జావా కావచ్చు ఆర్ కోర్ పైథాన్ కావచ్చు. సో ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అనేది కొంచెం ఇన్డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల కోడింగ్ క్వశ్చన్స్, లాజిక్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఎవరైతే బెటర్గా కోడింగ్ రాయగలుగుతున్నారో వాళ్ళకి ఎక్కువగా ఆపర్చునిటీ ఇస్తున్నారు. సో అంతేగాని ఆటోమేషన్ టెస్టింగ్ జాబ్స్ అప్పుడే రీప్లేస్ కావు ఎనీ టెక్నాలజీతో. సో దానికి టైం పడుతుంది. ఆ టైం వచ్చినప్పుడు మనం ఏఐ టెస్టింగ్ రిలేటెడ్ టూల్స్ నేర్చుకొని మనం అప్గ్రేడ్ అవ్వటమే.